కష్టపడి మీకు ఒక టాపిక్ నేర్చుకొని నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా యూస్ చేసుకోకపోతే నేను ఏమీ చేయలేను. ఎందుకంటే ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్‌కి ట్యూషన్స్ పెట్టుకోవడం చాలా మంది పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ మైండ్ అంటే అందులో ఒక దాన్ని నేను. సో నాకులాంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇది యూజ్ అవ్వాలని చెప్పేసి పర్టిక్యులర్‌గా అది మైండ్‌లో పెట్టుకొని నేను ప్రతి క్లాస్ కూడా చాలా ప్రిపేర్ అయ్యి చాలా హార్డ్ వర్క్ చేసి మీకు ప్రతిది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని కూడా యూస్ చేసుకోకపోతే ఎవరు ఏమీ చేయలేరు. పిల్లలకి ఎంత బాధ్యత ఉందో దానికి తగ్గ పేరెంట్స్ కూడా అంత రెట్టింపు బాధ్యత ఉంటేనే పిల్లలు ముందుకి గ్రోత్ అవుతారు. Hello parents and children, welcome back to my channel. Today we are going to learn about three very important maths topics. Please, place value and face value. These are the very useful for Olympiad exam and also in our regular maths. Let's understand them step by step. ఈ వీడియోలో మనం మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించిన ప్లేస్ వాల్యూ అదేవిధంగా ఫేస్ వాల్యూ కోసం చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రీవియస్గా కూడా నేను చాలా టాపిక్స్ అనేది కవర్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ Grade 2, Section 2, Mathematics. Topic, place value. These are the very important topic. So don't skip the video till the end. First, let's us talk about place. What is a place? The place of a digit is its position in a number. అంటే ఏంటంటే ఆ నెంబర్ ఏదైతే ప్లేస్లో ఉందో లేదంటే ఏదైతే స్థానంలో ఉందో దాన్ని ప్లేస్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అంటే లైక్ వన్స్ కానీ టెన్స్ కానీ హండ్రెడ్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు 352 ఉంది అవునా, దీన్ని మనం వన్స్ ప్లేస్ అని, దీన్ని టెన్స్ ప్లేస్ అని, దీన్ని 100 ప్లేస్ అని మెన్షన్ చేసాం. అంటే 3 అన్నది ఎక్కడుంది మనకి 100 ప్లేస్లో, అదేవిధంగా 2 ఎక్కడుంది వన్స్ ప్లేస్లో. ఇది యూనిట్ అంటే అది టెన్స్ ప్లేస్లో ఉందా 100 ప్లేస్లో ఉందా లేదంటే వన్స్ ప్లేస్లో ఉందా అని కన్సిడర్ చేసేదాన్ని ప్లేస్ అంటారన్నమాట. ప్లేస్ అర్థమైందా? అంటే అది ఏ పొజిషన్లో సిట్ అయ్యి ఉందో దాన్ని ప్లేస్ వాల్యూ అంటారు. ప్లేస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ యూనిట్స్ అనమాట, లైక్ వన్స్ కానీ టెన్స్ కానీ 100. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది నెంబర్ 352 మనకి ఎంత ఇచ్చారు నెంబరు 352. ఎస్ ఆర్ నో? సో ది డిజిట్ 2 ఈజ్ ది వన్స్. అంటే 2 అన్నది మనకి ఎక్కడుంది, ఇది వన్స్ టెన్స్ 100. ఎస్, మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. మనకి 2 అన్నది ఎక్కడుంది మనకి వన్స్ ప్లేస్లో, అదేవిధంగా 5 అన్నది ఎక్కడుంది టెన్స్ ప్లేస్లో, 3 అన్నది ఎక్కడుంది 100 ప్లేస్లో. దీస్ ఆర్ ది యూనిట్స్ అనమాట. ప్లేస్ సింప్లీ మీన్స్ వేర్ ది డిజిట్స్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ది నెంబర్. అంటే ఏ నెంబర్ అయితే సిట్టింగ్ ఉందో అంటే ఏ నెంబర్ అయితే ఎక్కడైతే కూర్చుందో అది ఏ ప్లేస్లో ఉందో, లైక్ హండ్రెడ్సా టెన్సా థౌజండ్సా వన్సా అని పర్టికులర్గా మెన్షన్ చేసేదాన్ని ప్లేస్ అంటారు అనమాట. మీకు అర్థమైందా క్లియర్గా? ప్లేస్ అంటే ప్లేస్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్స్, దట్ ఈస్ హండ్రెడ్స్ వన్స్ టెన్స్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఫేస్ వాల్యూ. ఎస్ ఆర్ నో? వీ హ్యావ్ ఏ ఫేస్ వాల్యూ. ది ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఈజ్ ఆల్వేస్ ది డిజిట్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటంటే మనం ఏదైతే చూస్తామో అదే ఫేస్ వాల్యూ, లైక్ మిర్రర్ అనమాట. మీకు హింట్ చెప్పాలంటే మనకి ఏదైతే నాకు కనిపిస్తుందో మన ఫేస్లో మన ఫేసే కదా కనిపిస్తుంది, పక్కల ఫేస్ కనిపించదు కదా, అదే ఫేస్ వాల్యూ. మీకు ఫేస్ మీన్స్ ఏదైతే నెంబర్ ఉందో అదే సేమ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 352 ఇచ్చారు అవునా, 352. ది ఫేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ యాజ్ ఇట్ ఈస్ 2నే వస్తుంది. ఫేస్ మీన్స్ ఏంటంటే లైక్ మిర్రర్ అనమాట, అదొకటి హింట్గా పెట్టుకోండి. అదే 5 ప్లేస్ ఎక్కడుంది మనకి సేమ్ ఎలా వస్తుంది ఫేస్ వాల్యూ అంటే 5ఏ వస్తుంది. అదే 3 ఎలా వస్తుంది ఫేస్ వాల్యూ 3నే వస్తుంది. కానీ ఇక్కడ ప్లేస్ అంటే ఏంటంటే వన్స్ టెన్స్ 100. ఫేస్ అంటే ఏంటంటే మనకి ఏదైతే కనిపిస్తుందో అదే యాజ్ ఇట్ ఈస్ నెంబర్ అన్నది వస్తుంది, అదే ఫేస్ వాల్యూ. అండర్స్టాండ్? చూడండి ఇక్కడ 352 ది ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ జస్ట్ 5. చెప్పాను కదా 5 ఉంటే యాజ్ ఇట్ ఈస్ 5ఏ వస్తుంది. అదే 407 చూడండి, అందులో 0 అంటే 0నే వస్తుంది. ఒకవేళ 0 ప్లేస్ ఎంత అంటే మనకి ఇది టెన్స్ అవుతుంది అవునా, ఇది టెన్స్ అవుతుంది. అండర్స్టాండ్? ఇది ఫేస్ అంటే ప్లేస్ అంటే మీకు క్లియర్గా ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో రిమెంబర్, ఫేస్ వాల్యూ నెవర్ చేంజ్, ఇట్ ఆల్వేస్ ఫేస్ సేమ్ డిజిట్ దట్ యూ సీ. మనం ఏదైతే డిజిట్ చూస్తామో అదే మనకి ఫేస్ వాల్యూ అన్నది వస్తుంది అనమాట, లైక్ మిర్రర్ అనమాట. అదొకటి హింట్ పెట్టుకోండి. ఫేస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ మిర్రర్. మనం ఏ నెంబర్ అయితే చూస్తామో అదే నెంబర్ వస్తుంది. ఓకేనా? లెట్స్ లెర్న్ ప్లేస్ వాల్యూ. ఫస్ట్ వన్ ప్లేస్, సెకండ్ వన్ ఫేస్ వాల్యూ, థర్డ్ వన్ ప్లేస్ వాల్యూ. ప్లేస్కి ప్లేస్ వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఓకేనా? ప్లేస్ అంటే యూనిట్స్ లైక్ 100 టెన్స్ అది.
ప్లేస్ వాల్యూ అంటే చూడండి, ప్లేస్ వాల్యూ ఈజ్ ది వాల్యూ ఆఫ్ ది డిజిట్ అకార్డింగ్ టు ఇట్స్ ప్లేస్. దట్ మీన్స్ ప్లేస్ వాల్యూ ఈక్వల్ టు డిజిట్స్ ఇంటూ వాల్యూ ఆఫ్ ఇట్స్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 652 తీసుకున్నాను నేను. మనకి క్లియర్గా కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి. మనకి ఇది వన్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, అవునా? సో ప్లేస్ వాల్యూ మీన్స్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందండి, మనకి డిజిట్ ఎంత ఉంది? 2 ఉంది. అంటే ఇక్కడ వన్స్ ప్లేస్ అంటే 1 అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 2. ది ప్లేస్ వాల్యూ ఎంత? ఇది 2 అనమాట. ఇప్పుడు 5 ఉంది, మనకి 5 ఉంది, దాని ప్లేస్ వాల్యూ ఎంత? టెన్స్, అవునా? అంటే 5 ఇంటూ ఎంత? 50. దిస్ ఈస్ ది ప్లేస్ వాల్యూ. అదే 6 చూద్దాం. 6 ఇంటూ 100 అంటే 100 వేస్తాం, అంటే మనకు ఆన్సర్ ఎంత? 600. అంటే దీని వాల్యూ అంతా 600. అంటే ప్లేస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ గివెన్ డిజిట్స్ ఇంటూ ప్లేస్ వాల్యూ, లైక్ వన్స్, టెన్స్, 100తో మల్టిప్లై చేయాలి. దిస్ ఈజ్ ది ప్లేస్ వాల్యూ. అర్థమైందా? ప్లేస్ అంటే ఇచ్చిన నెంబరు అది 100 ప్లేస్లో ఉందా, 10 ప్లేస్లో ఉందా, 1000 ప్లేస్లో ఉందా ఐడెంటిఫై చేస్తాం. ఫేస్ వాల్యూ అంటే ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో, అది క్వశ్చన్లో ఏదైతే అడిగారో సేమ్ అదే నెంబర్ వస్తాయి. ప్లేస్ వాల్యూ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్ దాన్ని ప్లేస్ వాల్యూతో, అంటే లైక్ ప్లేస్తో డివైడ్ చేయాలి. అంటే హండ్రెడ్స్తో, వన్స్తో, థౌజండ్స్ అని. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 352. ఓకే, 352 చూడండి. ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ 2, అవునా? ఫేస్ వాల్యూ ఎంత వస్తుంది? మనకి 2నే వస్తుంది. దాన్ని మనం ప్లేస్తో మల్టిప్లై చేయాలి. అంటే ప్లేస్ వాల్యూ ఎంత? ఇది వన్సే కదా, టెన్స్, 100 అంటే వన్స్ కాబట్టి 2 ఇంటూ 1 2. అదేవిధంగా 5 ఇంటూ టెన్స్ అంటే 5 ఇంటూ 50, అవునా? 5 ఇంటూ 10, ప్లేస్ వాల్యూ అంటే టెన్స్ కాబట్టి 50. అలాగా మనం ఇచ్చిన నెంబర్ని దాన్ని ప్లేస్ వాల్యూతో ప్లేస్తో మల్టిప్లై చేయాలి, ఇచ్చిన డిజిట్స్ని. ఓకేనా? సో దట్ ఎక్స్పెండెడ్ ఫ్రమ్ 352. ఇప్పుడు మనం 352 తీసుకున్నాం, అవునా? దీన్ని మనం ఎలా ఎక్స్పెండ్ చేస్తామంటే, ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది? మనకి ఓన్లీ 2 వస్తుంది, అవునా? ఇప్పుడు 50 ప్లేస్లో ఉంది, అంటే 5 ఇంటూ 10 ఈక్వల్ టు 50, అవునా? దాన్ని మనం 50గా రాస్తాం. అదేవిధంగా ఇప్పుడు 3 ఉంది, ఇది మనకి 100 ప్లేస్, అంటే దీన్ని ఎలా రాస్తాం? 3 ఇంటూ 100 అంటే 300. మనం ఎక్స్పెండ్ చేస్తే ఎలా వస్తుంది? 300 ప్లస్ 50 ప్లస్ 2. అదే మనం ఇక్కడ చెప్పుకున్నాం. అర్థమైందా? ఇదే ప్లేసు, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. క్విక్ వే టు సీ ఇట్ అంటే మనం క్వశ్చన్ చూడగానే ఈజీగా అర్థం చేసుకోవడం అన్నమాట. టు గెట్ ప్లేస్ వాల్యూ రైట్ ది డిజిట్స్ అండ్ యాడ్ 0 అకార్డింగ్ టు ప్లేస్. అంటే మనం ఏదైనా సరే ఇచ్చిన నెంబర్ని 0తో కన్సిడర్ చేసామంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు వన్స్ ప్లేస్ ఉంది, వన్స్ ప్లేస్లో ఏమొస్తాయి? ఓన్లీ సింగిల్ డిజిట్సే వస్తాయి. సో 0 అన్నది రాదు. అదే టెన్స్ ప్లేస్లో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ టాపిక్ కోసం. ఇంకేస్ ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు వన్స్ ప్లేస్లో మనకి 0 ఉండదు, అవునా? అదే టెన్స్ ప్లేస్లో ఏమొస్తుంది? మనం 10తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 1 0 వస్తుంది. అదేవిధంగా 100లో ఎన్ని వస్తాయి? 2 zeros. అదేవిధంగా 1000 ఎన్ని జీరోస్ వస్తాయి? 3 zeros వస్తాయి. దీన్ని మనం ఇచ్చిన డిజిట్స్తో మల్టిప్లై చేస్తే మనం ఈజీగా దాన్ని సెపరేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఇది క్విక్. అంటే మనం ఫస్ట్ వన్స్లో జీరోస్ రావు, టెన్స్లో 1 0 వస్తుంది, 100స్లో 2 zeros వస్తాయి, 1000స్లో 3 zeros వస్తాయి అని మైండ్లో మనం ఫిక్స్ అయిపోతే మనం ఈజీగా క్వశ్చన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్స్పెండెడ్ ఫామ్. ఇది కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ ఎగ్జాంపుల్స్. చూడండి, ఇక్కడ 352 అంటే 2 అన్నదంటే 1 0నే, అవునా? 2 అన్నదానికి జీరోస్ రావు కాబట్టి మనం ఓన్లీ ఇక్కడ 2నే రాసాం, అవునా? ఇప్పుడు 5 అన్నదేంటి? టెన్స్ ప్లేస్, అంటే 5 ఇంటూ 10 50. ఓకే, 300 అంటే 300 ఎందుకు వచ్చింది? మనకి 100 ప్లస్లో ఎన్ని జీరోస్ వస్తే 2, అంటే ఇచ్చిన నెంబర్కి 2 zeros అన్నది యాడ్ చేసాం. ఓకేనా? ఎక్స్పెండెడ్ చేసేటప్పుడు, ప్లేస్ వాల్యూ చేసేటప్పుడు వన్స్ ప్లేస్లో 0 రాదు, టెన్స్ ప్లేస్లో 1 0 యాడ్ చేయాలి, సెకండ్ ప్లేస్లో లైక్ 100 ప్లేస్లో 2 zeros యాడ్ చేయాలి అని గుర్తుపెట్టుకున్నారనుకో మీరు ఎక్స్పెండెడ్ కూడా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? మీకు షార్ట్ కట్స్ కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ విత్ షార్ట్ టేబుల్. చూడండి, నేను ఇక్కడ మీకు ప్రతిదీ కూడా షార్ట్ టేబుల్ వేసి
గుర్తుపెట్టుకో. ఈ టేబుల్ ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు ఈజీగా ఈ టాపిక్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. దీని నుండి ఖచ్చితంగా మనకి 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. సో కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకొని మోర్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? కన్ఫ్యూజ్ ఉండదు. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా కాన్సెప్ట్ అర్థం అవడం వల్ల, ఈజీగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎలా ఇచ్చినా సరే క్వశ్చన్ మనం ఈజీగా చేసేవచ్చు. ఇప్పుడు మీకు చిన్న షార్ట్ టేబుల్లో ఇచ్చాను చూడండి. నెంబర్ 352 ఉంది. ది ప్లేస్ వాల్యూ. ప్లేస్ చెప్పాను కదా, ప్లేస్ అంటే ఏంటి? 100 10s యూనిట్స్. యూనిట్స్ మీన్స్ నథింగ్ బట్ వన్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు డిజిట్స్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్స్. డిజిట్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిజిట్స్ కోసం కూడా చెప్పాను. డిజిట్స్ ఏమన్నా 3 5 2. 3 ఏమో 100 ప్లేస్లో ఉంది, 5 ఏమో 10s ప్లేస్లో ఉంది, 1s ప్లేస్లో 2 ఉంది. ఫేస్ వాల్యూ అంటే సెలెక్ట్ మిర్రర్. అంటే ఫేస్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే వస్తుంది. అంటే 3 5 2. అదే ప్లేస్ వాల్యూ అంటే ఇచ్చిన డిజిట్ ఇంటూ ప్లేస్ మల్టిప్లై. అవునా? అప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడే, 1s ప్లేస్లో ఎప్పుడు కూడా జీరోస్ రావు. 10s ప్లేస్లో 1 జీరో వస్తుంది, 100 ప్లేస్లో 3 జీరోస్ వస్తాయి, అదే 1000 ప్లేస్లో 3 జీరోస్ వస్తాయి. అట్లాగే మీరు జీరో యాడ్ చేసుకోవడం, అదే ప్లేస్ వాల్యూ. చాలామంది పిల్లలు కామన్ మిస్టేక్స్ చేస్తారు. ఎలాగా? లైక్ జీరో వచ్చినప్పుడు జీరో పెట్టాలా, రిమైండర్ పెట్టాలా, ఇలా చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్లో ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే మనకి ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ రాయాలి. ఫేస్ వాల్యూ అంటే అది 0 అవనివ్వండి, 1 అవనివ్వండి, 2 అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ నెంబర్ అయినా సరే ఫేస్ వాల్యూ అంటే మనకి ఏదైతే కనిపిస్తుందో అదే రాయాలి. అదేవిధంగా ప్లేస్ వాల్యూ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10s ప్లేస్లో 0 ఉంది, 206 ఉంది, ఇప్పుడు 206 ఉంది. ఇప్పుడు మనకి ఫేస్ వాల్యూ 0 ఏదంటే మనకి ఫేస్ వాల్యూ 0నే వస్తుంది. అదే 6కి అయితే 6ఏ వస్తుంది, 2కి అయితే 2కే వస్తుంది. ఇది ఫేస్ వాల్యూ. ఓకే. ప్లేస్ వాల్యూ అంటే ఇప్పుడు 6 వచ్చిందంటే ఒక 0లు ఉండవు, అవునా? కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. అదే ప్లేస్ వాల్యూ 0 ఉంది అంటే దాన్ని 0 into 10 చేసినా మనకి 0నే వస్తుంది, అవునా? ఇప్పుడు మనం మల్టిప్లై 0 నథింగ్ బట్ 0నే. మన 0తో ఎంత మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. 100తో చేసినా, 200తో చేసినా, ఏ నెంబర్తో చేసినా సరే మనకి 0నే వస్తుంది. దీంట్లోనే కన్ఫ్యూజ్ అవుతారు. ఫేస్ వాల్యూ ఎలా రాయాలి? ఫేస్ వాల్యూ చాలామంది 0 వచ్చింది కదా అని చెప్పేసి డైరెక్ట్ 10s పెట్టేస్తారు. అది రాంగ్. మనం డిజిట్ నెంబర్స్ని దేంతైతే వాల్యూ చేస్తామో అది ఒకవేళ ఇక్కడ కానీ 1 ఉందనుకో, ఇది ఎంత అవుతుంది? 10 అవుతుంది, అవునా? ఇది ఈ ప్లేస్లో మనకి 1 ఉందనుకో, ఇది ఏమవుతుంది? మనకి 10 అవుతుంది. ఈ ప్లేస్లో మనకి 2 చెప్పాను కదా, 0 యాడ్ చేసుకో. ఇది కాబట్టి 200 అనమాట. 2 zeros యాడ్ చేస్తాం. ఇదే కామన్ మిస్టేక్ అయినా 0 వస్తే ఏదైనా సరే 0నే అవుతుంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అనదర్ పాయింట్, ఇఫ్ ది సేమ్ డిజిట్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ నెంబర్, ఈచ్ వన్ విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ ప్లేస్ వాల్యూ. మనకి సమ్ ఎగ్జాంపుల్స్లో చూడండి, ఇక్కడ 505 ఇచ్చాడు, అవునా? ది ఫస్ట్ 5 ఈజ్ ది 100 ప్లేస్, అవునా? ఇది 100 ప్లేస్, 100 10s అండ్ 1s. మనకి ఫస్ట్ 5 ఏమి ఇచ్చాడు? 100 ప్లేస్, అంటే దాని వాల్యూ ఎంత? 500. అదే సెకండ్ 5 ఎంత ఇచ్చాడు? 1s ప్లేస్, అంటే ఓన్లీ దాని వాల్యూ ఎంత? 5 వస్తుంది. అంటే ఇది కూడా మీరు కామన్గా ఇచ్చిన నెంబర్లకు కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. మనం ఎప్పుడు 1s 10s 100s అన్నీ కూడా మనం రైట్ హ్యాండ్ నుంచి మనం లెఫ్ట్ హ్యాండ్కి అన్నది రాయాలి. ఓకేనా? ఇది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చాలామంది ఈ వెర్షన్లో చూస్తారు, కానీ ఎప్పుడు కూడా మనం ఈ వెర్షన్లోనే నెంబర్స్ అన్నది చూడాలి. ఓకే. లెటర్స్ క్విక్ రివిజన్ అంటే ప్లేస్ ది పాయింట్ ఆఫ్ ది డిజిట్స్, అంటే 1s 100s 10s అది చూసుకోవాలి. ఫేస్ వాల్యూ అంటే లైక్ మిర్రర్, ఈ డిజిట్స్ ఏమవుతుందో ఇట్ సెల్ఫ్ అనమాట, అదే వస్తుంది అనమాట. ప్లేస్ వాల్యూ అంటే డిజిట్స్ ఇంటూ ప్లేస్ అనమాట, అంటే 1 తోటి 10 తోటి 100 తోటి మల్టిప్లై చేయాలి. చెప్పాను కదా, 1s ప్లేస్లో షార్ట్ కట్ ఏంటి? 1s ప్లేస్లో 0 రావు, 10s ప్లేస్లో 1 0 వస్తుంది, 100 ప్లేస్లో 2 zeros వస్తాయి. ఇచ్చిన డిజిట్స్కి 0s యాడ్ చేసుకున్నా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆల్వేస్ రిమెంబర్, ఎక్స్పెండెడ్ ఫామ్ షో ది ప్లేస్ వాల్యూ క్లియర్లీ. అంటే మనం ఏదైనా సరే ఎక్స్పెండెడ్ చేసినప్పుడు ప్లేస్ వాల్యూ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయండి. అంటే 2 ప్లేస్లో 0 రాదు, 10s ప్లేస్లో 1 0 యాడ్ అవుద్ది, 100 ప్లేస్లో 2 zeros యాడ్ అవుతాయి. ఓకేనా? కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఇది క్లియర్గా ప్రాక్టీస్ చేసి
ఈ క్వెషన్స్ మీరు ఆన్సర్ చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కష్టపడి మీకు ఒక టాపిక్ నేర్చుకొని నేను చాలా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కూడా యుటిలైజ్ చేసుకోకపోతే నేను ఏమీ చేయలేను. ఎందుకంటే ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్‌కి ట్యూషన్స్ పెట్టుకోవడం చాలా మంది పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ మైండ్ అంటే లైక్ అందులో ఒక దాన్ని నేను. సో, నాకులాంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇది యూజ్ అవ్వాలని చెప్పేసి పర్టిక్యులర్‌గా అది మైండ్‌లో పెట్టుకొని నేను ప్రతి క్లాస్ కూడా చాలా ప్రిపేర్ అయ్యి చాలా హార్డ్ వర్క్ చేసి మీకు ప్రతీది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని కూడా యుటిలైజ్ చేసుకోకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు. పిల్లలకి ఎంత బాధ్యత ఉందో దానికి తగ్గ పేరెంట్స్ కూడా అంత రెట్టింపు బాధ్యత ఉంటేనే పిల్లలు ముందుకి గ్రోత్ అవుతారు. ప్రతిసారి చెప్పి లైక్ ఏదన్నా సరే లైక్ ఏమన్నా షార్ట్స్ పెట్టడానికి దానికి వ్యూస్ చాలా బీభత్సంగా వస్తున్నాయి. కానీ కాన్సెప్ట్‌లు చెప్పేటప్పుడు కనీసం వ్యూస్ కనీసం రీచ్ కూడా అవ్వట్లేదు. అది మరి దాన్ని ఎలా తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కనీసం చూసిన వాళ్ళు కూడా ఇది బాగుంది మేడం లైక్ కానీ ఒక కామెంట్ కానీ చేస్తారని కూడా చూస్తున్నాను. ఏంటి దేనికి రెస్పాండ్ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్లల బాధ్యత తీసుకుంటేనే వాళ్ళన్నది ముందుకు వెళ్తారు. యాస్ ఎ పేరెంట్‌గా నేను తీసుకోబట్టి మా పిల్లలు ప్రతి దాంట్లో చాలా షార్ప్‌గా ఉంటారు. అలాగే ప్రతి పేరెంట్ ఇది మెయిన్ నేను చెప్పే క్లాసెస్ ఎవరికంటే ఎవరైతే లైక్ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే చదివించలేని ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ క్లాసెస్ అన్నది చెప్తున్నాను. ఒలింపియాడ్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి అది నాకు తెలుసు కాబట్టి ప్రతి పేరెంట్‌కి ఇది రీచ్ అవుతే వాళ్ళ పిల్లలు కూడా అచీవ్ అవుతారు. ఈ ట్యూషన్స్ పెట్టుకోవాలంటే చాలా మనీతో కూడిందని చెప్పేసి ఆలోచించి నేను ప్రతీదీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే దాన్ని చూసి కూడా ఇంట్రెస్ట్ పెట్టుకుని పిల్లలకి చెప్పలేకపోతున్నారు. కనీసం చూసిన వాళ్ళు కూడా కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఇంకా అది మీకే వదిలేస్తున్నాను. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంటర్‌టైన్‌మెంట్ ఆ టైంకే ఉంటది. కానీ చదువు అన్నది లైఫ్ లాంగ్ ఉంటది. మనం చదువు ఎలాంటిదో తెలుసా? బావిలో నీళ్లు తోడుతాం చూసారా? అలాంటిది. మనం ఎంత బాగా చదివితే అలా ఊరుతానే ఉంటది. అదే విధంగా ఉద్యోగం కూడా ఇలా మనం ఎంత బాగా చదివితే డబ్బు లైక్ రీజియన్స్ కానీ, మనీ కానీ ఏది మనీ రెస్పెక్ట్ తెస్తదండి. కాదని నన్ను. కానీ చదువు తెచ్చినంత రెస్పెక్ట్ మనీ తీసుకురాదు. ఇప్పుడు చదువుకున్న మనిషిని ఒకలా ట్రీట్ చేస్తారు. మనీ అంటే లైక్ రిచ్ పీపుల్స్‌ని ఒకలా ట్రీట్ చేస్తారు. చదువుతో వచ్చిన రెస్పెక్ట్ చాలా గౌరవంగా ఉంటది. కానీ మనీ ద్వారా వచ్చింది ఎదురుగుండా గౌరవంగా మాట్లాడొచ్చు. పక్కకెళ్ళిన తర్వాత ఆడికేం వచ్చిందని చెప్పేసి మాట్లాడతారు. సో, చదువు అంత ఇంపార్టెంట్. పేరెంట్స్ అదొక్కటి మైండ్‌లో పెట్టుకొని దయచేసి నేను ఇంత హార్డ్ వర్క్ చేసి మీకు అంత నోట్లో పెట్టినట్టు చెప్తున్నాను కదా! సో, అది యూజ్ చేసుకొని పిల్లలకి దగ్గర కూర్చోపెట్టి కాన్సెప్ట్ అన్నది చెప్పి వాళ్ళు అలా చెప్పడం వల్ల కూడా వాళ్ళకి కూడా బాండింగ్ పెరుగుద్ది. వాళ్ళు ఎలాంటి తప్పులు చేయడానికి ఉండదు. సో, ఈ రోజుల్లో ప్రతి చిన్న పిల్లలు ఆడవాళ్ళవని, మగ పిల్లలు అవ్వనివ్వండి ప్రతీది కూడా బయట ప్రపంచాన్ని వెతుక్కుంటున్నారు. అదే పేరెంట్స్‌కి మీరు దగ్గరుండి పెట్టుకున్నారంటే వాళ్ళు బయట ప్రపంచానికి వెళ్ళడానికి ఇష్టపడరు. అండ్ మోరోవర్ వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళకి ఏం కావాలో ప్రతీది కూడా మీకు తెలియడం వల్ల బయట యాటిట్యూడ్స్ కానీ, బయట ఆటిలకి కానీ అట్రాక్టివ్ అవ్వరు. ఓకేనా? దయచేసి నేను ప్రతిసారి ఇదే చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే నేను ఎంత కష్టపడినా సరే కనీసం ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎస్‌డే జూమ్ కండక్ట్ చేస్తా ఉన్నాను. ఒక్కళ్ళు కూడా పెట్టండని ఒక కామెంట్ కానీ, ఒక పోలింగ్ కానీ ఏది చేయలేదు. సో, ఇంకా నేను రోజు చెప్పి నాకు కూడా విసిగిపోయాను. ఎందుకంటే మంచి చేసినా సరే దానికి రెస్పాండ్ లేకపోతే చాలా కష్టం. కనీసం ఈ కాన్సెప్ట్ ఎలా ఉందో ఏంటో కూడా కనీసం అది కూడా మీరు కన్సిడర్ చేయట్లేదు. ఓకేనా? ఇదొకటి మైండ్‌లో పెట్టుకోండి. దయచేసి నా క్లాసెస్ ఎలా ఉన్నాయో ఒక కామెంట్ కానీ, ఒక లైక్ కానీ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే మీకు నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.